ఏదో తక్కువ జరిగినట్టు అది వారి ఇష్టం. అంటే ఒకటి సంజయ్ గారు, అంటే బయట దూరం నుంచి జగిత్యాల వాళ్ళకు అభిప్రాయం ఎలా ఉందో కానీ బయట నుంచి చూస్తుంటే 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి కంపారిటివ్లీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న జానారెడ్డి, జీవన్ రెడ్డి ఇద్దరి తర్వాతే మిగిలిన ఎవరైనా. కేశవరావు లాంటి వాళ్ళు ఇంకా సీనియర్లు అయితే అయి ఉండొచ్చు కానీ వాళ్ళు పార్టీలు మారారు, అటు ఇటు వెళ్ళారు, పదవులు తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరు కమిటెడ్గా ఉన్నారు. ఫస్ట్ టీడీపీకి పోయినా తర్వాత వచ్చి కమిటెడ్గా ఉన్న నాయకులు. అలాంటి జీవన్ రెడ్డిని కాదని, జీవన్ రెడ్డికి ప్రియారిటీ ఇవ్వకుండా, జీవన్ రెడ్డిని పట్టించుకోకుండా అనుకోవాలి సంజయ్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు మళ్ళీ చెప్పాను, సంజయ్ని నెత్తిన పెట్టుకోవడం ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, మా దగ్గర నాకు బాగా పనిచేసిన మంచి సర్పంచ్లు కొందరు ఓడిపోయారు. అక్కడ జీవన్ రెడ్డి గారు అనుచరులు గెలిచారు. వారు ఎవరైనా నాతో కలిసి పనిచేస్తారంటే ఇంటికి పిలుస్తాం, కూర్చోబెడతాం, ఛాయ్ తాగిస్తాం. వారు నాకో శాలువా కప్పితే నేను వారికో శాలువా కప్పి పంపిస్తాం. ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఆదరిస్తారు, నన్ను వాళ్ళు ఆదరిస్తారు. సో పదవిలో ఉన్న వారిని దగ్గర తీసుకోవాలి, ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే శాసనసభ్యులతో కలిసి ఉండాలని చెప్పి వారు కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొన్ని గంటలు కాకముందే ఆవేశంతో, ఆవేదనతో రకరకాలుగా చేస్తే దానికి మనం ఏం చేయాలి? అంటే ఆయన ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు కదా జీవన్ రెడ్డి గారు. ఎగ్జాంపుల్స్ మీరు వినలేదా? మన మున్సిపల్ ఎన్నికల్లో 50 ఉంటే అక్కడ మీకు వార్డులు 30 మీకు ఇచ్చారు, 20 ఆయనకి ఇచ్చారు. అందులో కూడా 10 మళ్ళీ వెనకకి ఏదో తీసుకున్నారని. తర్వాత మార్కెట్ కమిటీలు స్వయంగా ఆయన ఇస్తే వేమ నరేందర్ రెడ్డికి ఇమ్మని రేవంత్ రెడ్డి చెప్పినా ఇవ్వలేదని, ఇవ్వకుండా సంజయ్ ఆపాడని, ఇవన్నీ దీనికి ఏం చెప్తారు మీరు? అబద్ధాలా ఇవి? 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం నారాయణ రెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి జీవన్ రెడ్డి గారు వెంట ఉన్న వ్యక్తికే ఇవాళ మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చింది తప్ప సంజయ్కి సపోర్ట్ చేసిన నారాయణ రెడ్డి గారు రాలేదు. చొక్కరావు గారి టైం నుంచి పెడితే జీవన్ రెడ్డి గారి వరకు యూత్ కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ వచ్చారు. కాబట్టి వారు ఏదో ఒక నెపంతో ఎవరూ రావద్దు, ఇక్కడ నేనే ఉండాలి. 2009 నుంచి 14 అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఇక మా మిత్రులు మరి వినేమనుకుంటారు నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు రమణ గారిని పెద్దగా పనులు చేయనియలే, వీరు చేయలే. ఎందుకంటే అప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉండింది, జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. సో అప్పుడున్న పరిస్థితులు నేను చూసిన, అప్పుడు అధికారులు ఏ రకంగా టీడీపీ కార్యకర్తలతోటి ఉండేవారు. రెండవది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో కూడా చూసాం, ఒక శాసనసభ్యునిగా మేము ఫోన్ చేస్తే కూడా అధికారులు మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితో మంత్రులతో కలిసి పనిచేస్తే నాకు కొంత పనులు చేయగలుగుతా అనే భావన ఉంది. అంతేగాని మళ్ళీ పోయి అంటే జీవన్ రెడ్డికి భయపడి మీరు ఎమ్మెల్యే అయినా మిమ్మల్ని పట్టించుకోలేదు ఎవరు అక్కడ? మీకు తెలియదా జీవన్ రెడ్డి గారి గురించి ఏ రకంగా మాట్లాడారు? అదే కారణమా మీరు కాంగ్రెస్ వైపు అభివృద్ధి వాటెవర్? 2 కారణాలు. ఒకటి, మనకు ప్రజలకు సేవ చేయాలనే భావన ఉంటుంది. రెండవది, కార్యకర్తలు కూడా కాపాడుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది. కార్యకర్తలు కొన్ని ఇబ్బందుల పాలు చేసినప్పుడు లేదా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి నా వెంట తిరిగిన మున్సిపల్ చైర్మన్ తీసుకొని మార్చుకోవడం, 2 ఎంపీపీలు పార్టీ మార్చుకోవడం, కౌన్సిలర్లు తీసుకెళ్లడం, సర్పంచ్లను తీసుకెళ్లడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఓసారి అనిపిస్తుంది కంట్లేలు పెడితే ఇంట్లో కాలు పెట్టాం అన్నట్టు. ఇప్పుడు అదే పని చేశారంటే అందులో పోయి ఆయన బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వెళ్ళాలి, పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అది వారి ఇష్టం. వెళ్ళిండ్రు, పోరాడుతా అంటున్నారు. అంతకుముందు చంద్రబాబుతో పోరాడినా అన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ తోటి పోరాడినా అన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇప్పుడు నేను మొన్ననే చెప్పిన మరి ఇళ్ళకి పోతే అలా కథమే అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో పోరాడుతా అంటారు. రేవంత్ రెడ్డి గారు కలిసి వచ్చి 2వ సారి ముఖ్యమంత్రి అవుతారు అన్నట్టు. ఎందుకంటే నేను చిన్నగా విశ్లేషిస్తా, 83లో ఎన్టీ రామారావు గారితో మంత్రి పదవి ఇచ్చారు, వారు దించేసారు. భాస్కర్ రావు గారితో పోయింది, వారు దించేసారు. అటెన్గా చొక్కారావు గారి ద్వారా కాంగ్రెస్లోకి వచ్చారు, ప్రభుత్వం రాలే. చొక్కారావు గారితో ఉన్నారు, వారితో కొట్లాడింది. ఈ రకంగా చూసుకుంటూ పోతే ప్రతి వాళ్ళతోటి ఎక్కడో ఒక దగ్గర ఇక వాళ్ళ సంసారం ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాం. అంటే జీవన్ రెడ్డి గారు 5 గంటలకు అంటారు, ఇక్కడ కూడా ఖతం అయిపోయింది అంటారా? ఇక్కడ వారికి వీరికి అంత ఈజీగా కుదురుతుందని నేనైతే అనుకోను. కుదిరితే సంతోషం. ఓకే. జనరల్గా సంజయ్ కుమార్ని నేను డాక్టర్గా, అంటే 100,000 ఆపరేషన్లు మీరు ఫ్రీగా చేశారు ఆ ప్రాంతంలో, అది అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్గా చూసినప్పుడు చాలా సాఫ్ట్ ఒక వైద్యునిగా, వైద్య రంగానికే పరిమితమైన వ్యక్తిగా, రాజకీయాల్లో కొంతమంది లాగే ప్రయత్నం చేసిన రాని వ్యక్తిగా ఉన్న సంజయ్ ఎందుకు అంటే 2014లో, నాకు తెలిసి 2004లో కూడా మిమ్మల్ని చంద్రబాబు అప్పుడు ఏదో సానా మారుతి లాంటి తటస్థులను ఏదో ఆహ్వానించిన సందర్భంగా మిమ్మల్ని కూడా రమ్మన్నట్టున్నారు పార్టీలకు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తటస్థులు తీసుకోవాలని సందర్భంలో చంద్రబాబు గారు కాదు కానీ వారికి అత్యంత సన్నిహితులు నన్ను పిలిచినమాట వాస్తవే. కానీ అప్పుడు రమణ గారు మంచి పీక్ లో బీసీ నాయకుడు, నాకు మంచి మిత్రుడు, అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి నేను ఎలాంటి ముందుకెళ్ళలేదు. రమణ గారితో నామినేషన్ ర్యాలీలో కూడా నేను వెళ్ళినమాట వాస్తవమే. సో తర్వాత
మీ అందరూ కూడా అదే తెలుసు. మీరు రాజకీయానికి అంత పెద్ద ఆసక్తి చూపించకుండానే కనిపించారు, బ్యాక్ ఎండ్ ఉన్నారు కానీ ఫ్రంట్ కి రాలేదు ఎక్కడ కూడా. ఎందుకు 14లో